Hello job seekers. Welcome to our channel Job Hai Telugu. This video is for educational and informational purposes only. Please do your own research before applying. హలో గాయస్, ఈరోజు జాబ్ అప్డేట్ వచ్చేసి బిఎస్ఎన్ఎల్ కంపెనీ నుంచి గాయస్. సో భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్. సో వీళ్ళైతే సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్ట్ కోసం అఫీషియల్గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారనమాట. సో టెలికమ్యూనికేషన్ అండ్ ఫైనాన్స్ స్ట్రీమ్స్లో ఎవరైతే వర్క్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఇది మంచి ఛాన్స్ అనమాట. అస్సలు మిస్ అవ్వద్దు. అలాగే వీడియోని ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్స్ కూడా యాక్టివేట్ చేసుకోండి. రెగ్యులర్ జాబ్ అప్డేట్స్ అనేది మీకు వస్తాయి అన్నమాట. సో మనం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో మనం నోటిఫికేషన్ సంబంధించి డీటెయిల్స్ చూసుకునేటప్పటికి ఇక్కడ స్టార్టింగ్ డేట్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్కి ఫిబ్రవరి 5th 2026 అయితే మనకి డిస్ప్లే చేశారు. 10 నుంచి అయితే ఓపెన్ అయితే అలాగే లాస్ట్ డేట్ వచ్చేటప్పటికి మార్చ్ 7th అనమాట. సో లాస్ట్ డేట్ ఇది. సో అప్లికేషన్ ఎడిటింగ్ పీరియడ్ వాళ్ళకి 8 మార్చ్ 2026. అలాగే ఎండ్ ఆఫ్ అప్లికేషన్ ఎడిటింగ్ పీరియడ్ వచ్చేసి మార్చ్ 15 వరకు అనమాట. సో మొత్తానికి సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది కదా, అది వచ్చేసి మనకి 29th మార్చ్ 2026 నుంచి అయితే మనకి టెంటేటివ్గా కండక్ట్ చేయనున్నారు. సో మనం పోస్ట్ రిలేటెడ్ వేకెన్సీస్ చూసుకునేటప్పటికి సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ టెలికామర్స్ స్ట్రీమ్, టెలికమ్యూనికేషన్స్ స్ట్రీమ్ చూసుకునేటప్పటికి మనకి 95 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట టోటల్గా. సో ఎస్సీ వాళ్ళకైతే 14, ఎస్టీకి 7, ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ 25, ఈడబ్ల్యూఎస్ 9, అలాగే ఓసీ ఓబీసీ క్రీమీ లేయర్ 40 అనమాట. సో డిజబుల్డ్ క్యాండిడేట్స్ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. సో సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ ఫినాన్స్ స్ట్రీమ్కి వచ్చేటప్పటికి మనకి 25 వేకెన్సీస్ అయితే ఉన్నాయి గైస్. సో కేటగిరీ వైజ్ వేకెన్సీస్ కూడా ఇక్కడ మనకి మెన్షన్ చేశారు, మీరు ఇక్కడ చెక్ చేసుకోండి. అలాగే మనకి ఏజ్ లిమిట్ అవన్నీ చూసుకునేటప్పటికి మనకి మినిమం 21 ఇయర్స్ అయితే ఉండాలి. అలాగే మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి 30 ఇయర్స్. సో 21 to 30 ఇయర్స్ వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. సో మనకి ఇక్కడ డిస్ప్లే చేశారు కేటగిరీ వైజ్. సో అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ క్రీమీ లేయర్కి వచ్చేసి 30 ఇయర్స్ మ్యాక్సిమం ఏజ్. ఓబీసీ నాన్ క్రీమీ లేయర్కి వచ్చేసి 33 అనమాట. సో 30 అండ్ ఏజ్ రిలాక్సేషన్ 3 ఇయర్స్. సో ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 35 అనమాట. 30+ ఏజ్ రిలాక్సేషన్ 5. సో పీడబ్ల్యూడి వాళ్ళది కూడా ఇక్కడైతే మెన్షన్ చేశారు, మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సో మనకి సెలక్షన్ ప్రాసెస్ చూసుకునేటప్పటికి కంప్యూటర్ బేస్డ్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే వీళ్ళు కండక్ట్ చేస్తున్నారనమాట. సో దీంట్లో వచ్చేసి ఆబ్జెక్టివ్ టైప్ టెస్ట్ అయితే ఉంటుంది. దీంట్లో యాప్టిట్యూడ్ అండ్ టెక్నికల్ నాలెడ్జ్ సెక్షన్స్ అయితే ఉంటాయి అన్నమాట. సో మనకి ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ కూడా డిస్ప్లే చేశారు. అలాగే మనకి సెక్షన్స్ అనేది ఇక్కడ డిస్ప్లే చేశారు క్లియర్గా, ఎగ్జామ్ ప్యాటర్న్ అనమాట. సో ఎంసీక్యూస్ అయితే ఉంటాయి గైస్ మీకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లోన. సో 180 minutesకి అయితే ఎగ్జామ్ డ్యూరేషన్ అయితే ఉంటుంది. సో మనకి టెలికమ్యూనికేషన్ రోల్కి వచ్చేటప్పటికి వీళ్ళకి యాప్టిట్యూడ్ టెస్ట్ అండ్ అలాగే టెలికమ్యూనికేషన్ టెక్నికల్ డొమైన్ టెస్ట్ అయితే ఉంటుంది. సో 40 questions and 40 marks. సో టెక్నికల్ కమ్యూనికేషన్ టెస్ట్ వచ్చేసి 160 marks and 160 questions. సో టోటల్లీ 200 marks and 200 questions అయితే ఉంటాయి. సో డ్యూరేషన్ వచ్చేసి 180 minutes అయితే ఉంటుంది. సో ఫినాన్స్ స్ట్రీమ్ ఏదైతే ఉందో వాళ్ళకి వచ్చేటప్పటికి యాప్టిట్యూడ్ టెస్ట్ కామన్ అనమాట బోత్ స్ట్రీమ్స్కి. సో 40 marks and 40 questionస్కి అయితే ఉంటుంది యాప్టిట్యూడ్. అలాగే టెక్నికల్ డొమైన్ టెస్ట్ ఫినాన్స్ టెస్ట్ వచ్చేటప్పటికి ఇది కూడా 160 marks and 160 questions. టోటల్లీ 200 marks and 200 questions అయితే ఉంటాయి. ఇది కూడా 180 minutes డ్యూరేషన్ అయితే ఉంటుందన్నమాట. సో మీకు ఎగ్జామినేషన్ అనేది 1 shiftలో అయితే కండక్ట్ చేస్తారనమాట. పార్ట్ 1 కామన్ కాబట్టి. సో పార్ట్ 2 వచ్చేసి కోర్ డొమైన్స్ కాబట్టి మీకు కమ్యూనికేషన్ వాళ్ళకైతే అది, ఫైనాన్స్ వాళ్ళకి వేరే స్ట్రీమ్ వైజ్ అయితే ఉంటుందన్నమాట. సో మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ కూడా ఇక్కడ డిస్ప్లే చేశారు గైస్. సో ఆబ్జెక్టివ్ టైప్ వాటికైతే నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుందని చెప్తున్నారు. కరెక్ట్ ఆన్సర్స్కి వచ్చేసి 1 mark అయితే అవార్డ్ చేస్తారు. అలాగే రాంగ్ ఆన్సర్స్కి వచ్చేసి -0.25 అయితే డిడక్ట్ అవుతుంది అనమాట. సో మనకి ఓవరాల్గా చూసుకున్నప్పటికీ మనకి పార్ట్ 1 కామన్ అనమాట. పార్ట్ 2 కోర్కి వచ్చేటప్పటికి 40% అయితే వెయిటేజ్ ఉంటుంది ఈచ్ పార్ట్. ఓవరాల్ మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చేసి బోత్ పార్ట్స్కి 50% అయితే వీళ్ళు తీస్తారనమాట. సో ఎస్సీ ఎస్టీ ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ వాళ్ళకి రిలాక్సేషన్ అయితే ఉంటుంది క్వాలిఫైయింగ్ మార్క్స్ అండ్ మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్లో. సో వాళ్ళకైతే 35% అయితే ఉంటుంది. సో రిమైనింగ్ క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చేసి కంబైన్డ్గా 45% అయితే ఉంటుందని మెన్షన్ చేశారు. సో మనకి
క్వాలిఫికేషన్స్ చూసుకునేటప్పటికి టెలికమ్యూనికేషన్ స్ట్రీమ్స్కి వచ్చేటప్పటికి మనకి బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ అయితే ఉండాలి, లేకపోతే బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ అయితే ఉండాలన్నమాట డిగ్రీ. సో మీకు వీళ్ళకైతే 60% మార్క్స్ అయితే స్కోర్ చేయాల్సి ఉంటుంది. స్ట్రీమ్స్ వచ్చేసి ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రికల్ డొమైన్ అండ్ అలాగే ఇన్స్ట్రుమెంటేషన్ డొమైన్ వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. సో ఫినాన్స్ స్ట్రీమ్ వచ్చేసి చార్టెడ్ అకౌంటెంట్ అండ్ కాస్ట్ మేనేజ్మెంట్ అకౌంటెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు అనమాట. మీ బీటెక్లో మీరు ఏ స్ట్రీమ్ మీద అయితే క్వాలిఫికేషన్ చేశారో కామెంట్ అయితే చేయండి, ఏ స్ట్రీమ్ తీసుకున్నారనేది. సో మనకి ఇక్కడ మళ్ళీ డిస్ప్లే చేశారనమాట సెలెక్షన్ ప్రాసెస్, సిలబస్ అది అనమాట. సో యాప్టిట్యూడ్కి వచ్చేసి క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అండ్ డేటా సఫిషియన్సీ మీద అయితే ఉంటుంది. సో రీజనింగ్ వచ్చేటప్పటికి అనలైటికల్, లాజికల్ అండ్ క్రిటికల్ రీజనింగ్ మీద క్వశ్చన్స్ అయితే వస్తాయి. సో వెర్బల్ ఎబిలిటీ, రీడింగ్ కాంప్రహెన్షన్ అండ్ అనాలిసిస్ కూడా రావాలి. సో సిలబస్ పార్ట్ 2 కోడ్ డొమైన్స్కి వచ్చేటప్పటికి టెలికమ్యూనికేషన్కి మనకి టాపిక్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. దాని వెయిటేజ్ కూడా ఎంత ఉంటుందో మనకి ఇక్కడ డిస్ప్లే చేశారు. మీరైతే చెక్ చేసుకోండి ఒకసారి నోటీస్ని, ఇదంతా నోటిఫికేషన్ని. సో మనకైతే ఇక్కడ లాస్ట్లో అయితే ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా డిస్ప్లే చేశారనమాట. సో విజయవాడలో ఒక సెంటర్ ఉంది, చెన్నైలో కూడా ఉందన్నమాట. సో అహ్మదాబాద్ ఉంది, అలాగే బెంగళూరు కూడా ఉందన్నమాట, ముంబై. సో హైదరాబాద్లో కూడా సెంటర్ అయితే ఉంది గైస్. సో ఏపీ అండ్ హైదరాబాద్, తెలంగాణ వాళ్ళు ఎవరైతే ఉన్నారో విజయవాడ, హైదరాబాద్ దీంట్లో అయితే రాసుకోవచ్చు. అదర్ క్యాండిడేట్స్ చెన్నై, బెంగళూరు వాళ్ళు కూడా ఎవరైతే సాఫ్ట్వేర్ అక్కడ చేస్తున్నారో వాళ్ళు రాసుకోండి. సో న్యూఢిల్లీ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు, అక్కడ ఎవరైతే వర్క్ చేస్తున్నారో నార్త్ స్టేట్స్లో వాళ్ళు. సో ఈ నోటిఫికేషన్ సంబంధించి ఇంకేమైనా క్వశ్చన్స్ అయితే నాకైతే కామెంట్ అయితే చేయండి, క్వశ్చన్స్ ఉంటే నేనైతే మీకు డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను గైస్. సో మనం ఫీజ్ డీటెయిల్స్ చూసుకునేటప్పటికి మనకి 2500 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారనమాట. ఓసీ, ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి వచ్చేసి మనకి 2500 ఫీజ్ అనమాట. సో 1250 రూపీస్ వచ్చేసి ఎస్సీ, ఎస్టీ అండ్ పీడబ్ల్యూ క్యాండిడేట్స్కి అయితే వీళ్ళు ఛార్జ్ చేస్తున్నారు. సో ఫీజ్ డీటెయిల్స్ కూడా చూసుకోండి గాయస్. మనం ఈ రోల్కి వచ్చేసి శాలరీ చూసుకునేటప్పటికి సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీకి మనకి పే స్కేల్ 24,900 నుంచి అయితే ఉంటుందన్నమాట, బేసిక్ పే అనమాట ఇది. సో మీకు అదర్ అలయన్సెస్ అన్నీ కలిపి 50,500 వరకు అయితే మీకు వస్తుందన్నమాట. సో ఈ వీడియో ఎవరికైతే నచ్చిందో లైక్ అయితే చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. మన ఛానల్ 100 సబ్స్క్రైబర్స్ దగ్గరలో ఉంది. సో ప్లీజ్ గైస్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.